అబ్బాయి వచ్చేసినట్టుంది. అన్ని రెడీ చేద్దాం పదండి. వంశీ ఎక్కడండి? మిమ్మల్ని. వంశీ ఎక్కడండి? ఏంటండి అలా ఉండిపోయారు? ఏమండి, వంశీ ఎక్కడ? మన వంశీ అదే మన వంశీ. మన వంశీ బాబుకి ఏమైందో చెప్పండి. మన వంశీ మన బిడ్డకి ఏమైందండి? నాన్నమ్మ తాతయ్య, నువ్వు కంగారు పడి నానమ్మని కంగారు పెడతావు. కమాన్ ఎవ్రీబడీ, బాబాయ్, పిన్ని, అత్తయ్య, మావయ్య, పుష్ప, అందరూ తొందరగా రండి. మీ అందరి కోసం బాంబే నుంచి ఏమేమి తెచ్చారో చూడండి. హలో మరదల పిల్ల, నీకు మ్యూజిక్ పిచ్చి కదా, ఇదిగో సాక్సోఫోన్. కొంపదీసి సెక్సోఫోన్ అనుకునేవు. అనసూచినమ్మా, నీకు టైగర్ బాంబ్, దీంతో నీ నడు నొప్పి ఫట్. థ్యాంక్ యూ. సత్యం బాబాయ్, నువ్వు నాతో బాంబేలోనే ఉన్నావుగా, అందుకే నీకేం కొనలేదు. ఏం ఫీల్ అవుతున్నావా? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. చెప్పుకోలేవులే. మన్మథలీలలు. కోపంగా చూస్తావేంటి తాతయ్య? 60 ఏళ్ళు దాటినా 20 ఏళ్ళ మన్మథుడివే నువ్వు, అందుకోసమే తెచ్చాను. బొంబాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యంగా ఉన్నానో తెలుసా నాన్నమ్మా? ఇప్పుడు నా ఒంట్లో కొత్త రక్తం ప్రవహిస్తోంది కదా తాతయ్య? అది నువ్వు చెప్పక్కర్లేదురా, నీ ప్రవర్తనలోనే తెలిసిపోతోంది. నిజంగా ఆ డాక్టర్ ఫోటో పూజ గదిలో పెట్టుకుని పూజించాలి. ఎంత తేడా తీసుకొచ్చాడు నీలో. మీరు మాట్లాడరేవండి. చూస్తున్నాగా తేడా. కొరడించు. పొద్దున బొమ్మిడాయల కూర తిన్నావా బాబు? ఓ మొత్తం లాగించేశా. అవి బొమ్మిడాయలు కావు, బెండకాయలని బుకాయించబోయాడు తాతయ్య. కానీ ఇప్పుడు తాతయ్య పప్పులు నా దగ్గర ఉడకవుగా. ఇవిగో రొయ్యలు తిను. నీకోసం వెనపూస కూడా తీసి పెట్టించాను, తీసుకొస్తానుండు. ఏం తాతయ్య, నాన్నమ్మటు వెళ్ళడం ఆలస్యం, పళ్ళ మీద ఎగబడేవాడివి, ఊరుకున్నవి. 4 రొయ్యలు వేస్తాను, వాసన చూసుకుని భోజనం కానిచ్చేయి.
నీకోసం కళ్ళు కాయలు కాసిపోయాయిరా తండ్రి. ఎన్నోసార్లు నువ్వు కల్లో కనిపించి సగం నిదట్లో ఉలిక్కిపడి మేలుకునేదాన్ని తెలుసా? ఈ 11 రోజులు నాకు 11 జన్మలెత్తినట్టయిందనుకో. నేనంటే అంత ప్రాణమా నానమ్మా? కాదా? క్షణం నువ్వు కనపడపోతే నేను బతకల్లా. ఆపరేషన్ లో నాకేదైనా అయ్యింటి? బాబు అన్నట్టు మాట్లాడుకో. కనీసం వినటానికి కూడా నాకు గుండె ధైర్యం చాలదు. నువ్వు నా పంచ ప్రాణాలు. నేను క్షేమంగా కాపాడమని 1000 దేవుళ్ళకి వేడుకోవడం కోసమే నేను బతుకుతున్నాను బాబు. చాలు నాన్నమ్మ. నా కోసం ఇంతగా అలమటించే మరో మనుషున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. మరో మనిషి అంటే ఇంకెవరైనా ఉన్నారా? అడుగు, తాతయ్యని అడిగా. చూడు నాన్నమ్మ, తాతయ్య నన్ను చూసి ఎక్కిలిస్తున్నాను. నేను నాన్నమ్మ వాళ్ళు బజ్జింటే నీకెంతమ్మా? నేను ఈలోచే పుట్టాను కదా నాన్నమ్మ. ఏమిటిది? ఎవడు వీడు? ఇదే అర్థం కావడం లేదు. అక్షరాల వంశీలాగానే ఉన్నాడు, వంశీలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఏదో దురుద్దేశంతోనే ఇంట్లోకి వచ్చి ఉంటాడు. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం బాబాయ్. వద్దు సత్యం. అతను ఏ ఉద్దేశంతో వచ్చినా మీ పిన్నికి వంశీ చనిపోయిన సంగతి చెప్పలేక సతమతం అయిపోతున్న సమయంలో దేవుళ్ళ వచ్చి కాపాడాడు. నన్ను పెద్ద గండం నుంచి తప్పించాడు. ఈ స్థితిలో పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అంత క్షేమం కాదు. కానీ ఎవడో తెలియని వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం క్షేమం అంటావా? ప్రస్తుతానికి ఇదే క్షేమం. తర్వాత అతని గురించిన వివరాలు నెమ్మదిగా నేను కనుక్కుంటాను. అంతవరకు ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికీ చెప్పొద్దు, నీ భార్యతో కూడా. అలాగే బాబాయ్. ఎవరు? నేనే. తాతయ్య, ఒకసారి ఇలా వస్తావా? ఓ వస్తాను తాతయ్య. నిద్ర పట్టలేదా? కథలు చెప్పుకుందామా? చూశావుగా, డబ్బు నగలు అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో తీసుకో. తీసుకుని నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. తాతయ్య, నా నువ్వు వంశీవి కావు. కావని నాకు ఖచ్చితంగా తెలుసు. నీకు కావాల్సింది నా ఆస్తేగా. తీసుకో. తాతయ్య, ఎంత తప్పు చేస్తున్నావు తాతయ్య. నానమ్మా, ఆవిడ ఎందుకు పిలుస్తావు? చెప్తాగా. నానమ్మా, నానమ్మాయి, త్వరగా రా నానమ్మా. ఏంటి తాత మనోళ్ళు ఇక్కడేం చేస్తున్నారు ఈవేళప్పుడు? ఏం లేదు నానమ్మా, ముందు తాతయ్య కొంచెం దిష్టి తీసి. ఇష్ట ఏమైంది? ఏమిటో పాపం కలవరిస్తున్నాడు. నేను కానుట ఎవరినో నాట. మాట్లాడమే తాతయ్య. నాతో చెప్పిన మాటలు అలాగే నానమ్మతో చెప్పు. ఏమిటండి అర్ధరాత్రి హాస్యాలు? హాస్యాలు కావనానమ్మా. తాతయ్యకి ఏదో నిజంగానే పీడకలు వచ్చినట్టుంది. బొంబాయి నుంచి తిరిగి వచ్చి నేను పూర్తిగా మారిపోయినా ఆయన కంటే స్పీడ్ అయిపోయిన నన్ను చూసి స్లో అయిపోయాడు. నేను కానుట. చాలండి చోద్యం. మనోడు శుభ్రంగా నయమే వచ్చాడని సంబరపడక ఈ పీడకల్లేమిటండి? రేపు తాయెత్తు కట్టిస్తాను గాని వెళ్ళి పడుకోండి. రానా పడుకుంటాను. ఎడం పక్క తిరిగి పడుకో తాతయ్య. ఎలాంటి కళ్ళు రావు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ నాన్నమ్మా. తాతయ్య, ఇంకా ఏమిటి నిద్ర? బారెడు పొద్దెక్కింది. జాగింగ్ కి బయలుదేరవా ఏమిటి? పద 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 పద. నేను షూ వేసుకొచ్చే లోపల రెడీ అయిపోవాలి. ఓకే? చూసారా, ఇంతవరకు వంశీని మీరు లేవమని సతాయించేవారు. ఇప్పుడు వాడే మిమ్మల్ని లెగ్గొడుతున్నాడు. ఎంతైనా కుర్రాళ్లే, ముసలాళ్లే. ఏమిటి తాతయ్య నత్తలా నడుస్తున్నావు? నేను చూడు ఎలా పరిగెడుతున్నాను. కమాన్
తాతయ్య నీ రంగు వస్తుంది పరాచి కలడి పడగొడతావా లేకపోతే నన్నే చూసుకోమంటావా దండాలయ్యా. దండాలు దండాలు ఏం రంగి అన్నట్టు నీకు చెల్లెలు ఉండాలి దానికి పెళ్ళైపోయిందా ఇంకా లేదు బాబు, సంబంధాలు చూస్తున్నారండి. మా తాతయ్యని చేసుకుంటుందేమో అడుగు తాతయ్య రెడీ ఏం తాతయ్య చా, ఊరుకోండి బాబు, తాతయ్య గారికి కావాలంటే మా సెల్లే కావాల్సిందేటి బాబు. ఓ యా! అయితే నువ్వే రెడీ అయ్యావా నాకు అంతటి భాగ్యమా బాబు? ఏం తాతయ్య ఎలా ఉంది మన టాక్లింగ్ నా ఒంట్లో నీ రక్తం పరవళ్ళతోకి ప్రవహిస్తున్నట్టుంది కదా హ్మ్? అరే నా కేసు తాతయ్య రాదొస్తుంది దాన్ని ఎలా ఆట పట్టిస్తానో చూడు హాయ్ రాధా ఏంటా చూపు హ్మ్? బొంబాయి నుంచి వచ్చాక ఎలా కనిపిస్తున్నాను నేను నిన్ను చూస్తే కదా కనిపించటానికి. ఏం కళ్ళు నెత్తికెక్కాయా మిస్టర్ వాష్ యువర్ టంగ్. విత్ ప్లెషర్